హాయ్! హలో! నమస్తే. అంజలి నటించిన 'బహిష్కరణ' వెబ్ సిరీస్ చూసి రావడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. అంజలి గురించి టాలీవుడ్‌లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ కూడా కోలీవుడ్‌లో హీరోయిన్‌గా పలు చిత్రాలు చేసింది. అలాగే ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకుంది. ఇటీవలే ఆమె 'గీతాంజలి మళ్లీ వచ్చిందని' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ ఆడియన్స్‌కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె నటించిన 'బహిష్కరణ' వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఇక కథ విషయానికొస్తే 1990లో గుంటూరులోని పెద్దపల్లి నేపథ్యంలో జరుగుతూ ఉంటుంది. ఆ గ్రామానికి శివయ్య సర్పంచ్‌గా వ్యవహరిస్తూ ఉంటాడు. అతను చేసిందే శాసనం, అతను చెప్పిందే వేదం. దర్శి, సూరి అతని ప్రధానమైన అనుచరులు. దర్శికి లక్ష్మి అనే మరదలు ఉంటుంది. అలాగే చిట్టి అనే స్నేహితుడు ఎప్పుడూ తనతోనే తిరుగుతూ ఉంటాడు. ఆ ఊళ్ళో టీనేజ్ పిల్లలు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. అందుకు కారణమేమిటో తెలియక అందరూ అయోమయానికి లోనవుతూ ఉంటారు. సాధ్యమైనంత త్వరగా నేరస్తుని పోలీసులు తొందరగా పట్టుకోమని శివయ్య తొందర పెడుతుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఊరికి పుష్ప వస్తుంది, అనగా అంజలి వస్తుంది. నేరుగా శివయ్య దగ్గరకు వెళ్తుంది. ఆమె మాట్లాడే విధానాన్ని బట్టి ఆమె ఏస్య అన్న సంగతి శివయ్యకి అర్థమవుతుంది. ఇక శివయ్య ఆమెను ఊరి చివర ఒక ఇంట్లో ఉంచుతాడు. పుష్ప మంచి అందగత్తె కదా, ఆమె మంచిగా బతకొచ్చు కదా అనే ఆలోచనలో దర్శి ఉంటాడు. అదే విషయంలో ఆమెతో కోపంగా ఉంటూ ఆమెకి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాడు. అయితే సరిదిద్దుకోలేని దారిలో చాలా దూరం వచ్చేశానని ఆమె చెబుతుంది. ఇక పుష్ప దగ్గర చనువు తీసుకోబోయి భంగపడిన సూరి దర్శికి దగ్గరవుతుంది. పుష్ప సర్పంచ్ అనుకోకుండా వేరే ఊరు వారం రోజులు పని మీద వెళ్ళినప్పుడు పుష్ప దర్శి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారుతుంది. దీంతో పుష్పాని పెళ్లి చేసుకోవాలని దర్శి నిర్ణయించుకుంటాడు. ఇది చాలా ప్రమాదం అని చిట్టి చెప్పినా అతను వినిపించుకోడు. మొదటి నుండి సర్పంచ్ పై మంచి విశ్వాసం మీద ఉన్న దర్శి తన చెబితే అర్థం చేసుకుంటాడని భావిస్తాడు. సర్పంచ్ ఊరు నుండి రాగానే పుష్పాని ఎంటపెట్టుకుని తీసుకెళ్లిన దర్శి సర్పంచ్కి పుష్పాని పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. అప్పుడు సర్పంచ్ ఎలా స్పందించాడు, ఆ తర్వాత సర్పంచ్ ఏం చేశాడు, దీని పర్యవసానం దర్శి, పుష్ప, చిట్టి, లక్ష్మీ మీనా వాళ్ళ జీవితాల మీద ఎలా పడ్డాయి అనే విషయాలు సిరీస్ చూసి తెలుసుకోవాలి. కథ మొదల నుండి చివరి వరకు గ్రాఫ్ పెరుగుతూనే పోతుంది. ఒక ఎపిసోడ్లో ఒక హత్య జరుగుతుంది. అక్కడ నుండి 10 ఏళ్లు వెనక్కెళ్లిన కథ ఫ్లాష్ బ్యాక్ లోని బయటికి 5వ ఎపిసోడ్లో ప్రస్తుతంలోకి వస్తారు. ఈ మధ్యలో కథ అనేక ఆసక్తి మలుపులు తిరుగుతుంది. ఇక ఫ్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు కూడా ఆడియన్స్ లో ఉత్కంఠ పెంచుతుంది. ఈ సిరీస్ లో ఎమోషనల్ తో కూడిన ముగింపు ఇస్తారు. దర్శకుడు టేకింగ్ బాగుంది. ప్రతి పాత్రను డిజైన్ చేసిన తీరు బాగుంది. ప్రతి ఎపిసోడ్ టైట్ కంటెంట్ తో నడిపించిన విధానం బాగుంది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్, అంజలి నటన హైలైట్. అలాగే సింపుల్ గా కనిపిస్తూనే రవీంద్ర విజయ్ పలికించిన విలనిజం వెరైటీగా ఉంది. ఇక మిగతా పాత్రలు కూడా చాలా చక్కగా నటించారు. సాంకేతిక విభాగానికి వస్తే ఈ సిరీస్ కు ప్రధానమైన ఆకర్షణ లొకేషన్స్ నిలుస్తాయి. గ్రామీణ వాతావరణం తెరపైన ఆవిష్కరించడంలో ప్రసన్న కుమార్ కెమెరాతనం మెచ్చుకోవచ్చు. మంచి ఫీల్ తో సాగుతున్న నేపథ్య సంగీతం కూడా మంచి మార్కులే కొట్టేసింది. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే కత్తిరికి ఇంకాస్త పని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఒకే ఒక తెలుగు వెబ్ సిరీస్ ఏది అంటే దీని గురించి చెప్పుకోవచ్చు. మొత్తానికి గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ, ఆసక్తి రేపించే స్కీమ్ ప్లే, ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషనల్ ఇంట్రెస్టింగ్ గా తెలుగు వెబ్ సిరీస్ ఏది అంటే బహిష్కరణ. ఈ సిరీస్ E5 ఓటీటీ ప్లాట్ఫారంలో 6 ఎపిసోడ్లతో ఈ సిరీస్ సాగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వన్ టైం చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.